శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర పుష్య శుద్ధ పంచమి గురువారం. ఈరోజు పంచమి ఉదయం 10:43 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈరోజు శతవార నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:09 లాగైతే 10:53 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:33 లాగైతే 3:17 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 1:39 లాగైతే 3:15 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు డిసెంబర్ 25, 2025 తేదీ గురువారం. ఈరోజు నక్షత్రం అయినటువంటి శతధార నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరోసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం శతతార అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితరాజితానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కాలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రువ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు కొద్దిపాటి లాభం, ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటక్కలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురుచండాలయం వచ్చింది. ఈ గురుచండాలయం ఎప్పుడు వచ్చినా ఉన్నత కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులకు కానీ, పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 10:56 తర్వాత షష్ఠి కూడా తోడవడం వల్ల మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. అందువల్ల ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం. అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి చిరురసంతో అభిషేకించినట్లయితే సర్వసంపదలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లమావిడ.